హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఏంటంటే మన ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి అయితే అమృతం లాంటి గోంగూర పచ్చడి అయితే ఈరోజు అయితే చేసుకుంటున్నాం ఇంట్లోని. గోంగూర పచ్చడి ఇంట్లో చేసి చాలా రోజులు అవుతుందండి, అందుకని చెప్పేసి ఈరోజు అయితే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. మా పద్ధతిలో మేమైతే ఎలా చేస్తామనేది నేనైతే ఈరోజు మీకు చూపిస్తాను. వీడియో కనుక మొదటగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇది మొత్తం కలిపి ఒక 3 కట్టల గోంగూర అండి. 3 కట్టల గోంగూర శుభ్రంగా వలిచేసుకున్నాను, పీసులు ఏమీ లేకోకుండా. ఇదైతే నీళ్ళల్లో వేసేసుకుంటున్నా ముందు. ఇదిగోండి, నీళ్ళల్లో వేసేసుకున్నాను. నీళ్ళల్లో వేసేసుకున్న తర్వాత పొయ్యి అయితే వెలిగి చేసేసానండి. ఇప్పుడు ఈ గోంగూరలోకి సరిపడనన్ని ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఇవైతే ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు ఉంటాయండి. శుభ్రంగా తీసేసుకొని తొడుమలు తీసేసి ముక్కలు అయితే చేసేసుకున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఎండుమిరపకాయల్లోకి ఏమేమి వేస్తానంటే ఒక స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక స్పూను ధనియాలు వేసుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే ఇటువైపు వేయకపోవచ్చు, మా నెల్లూరు సైడ్ ఆంధ్ర సైడ్ మాత్రం కంపల్సరీగా మెంతులు వేస్తారండి. గోంగూర పచ్చడిలో మెంతులు అనేది వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఎక్కువ కాదండి, ఒక 1/2 టీ స్పూను మెంతులు. చూసారా, ఇవి కూడా సరిపోతాయి. పావు టీ స్పూన్ కూడా మెంతులు కూడా వేసేసుకున్నాను. అన్నీ ఎండుమిరపకాయల్లోకి మెంతులు, అలాగే జీలకర్ర, ధనియాలు 3 కలిపేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను కళాయి అయితే పొయ్యి మీద పెట్టేసేసుకుంటున్నాను. కళాయి పెట్టేసేసుకున్న తర్వాత మనం ఈ ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవడానికి నూనె అయితే వేసేసుకుంటున్నాను. నూనె కొంచెం వేడైన తర్వాత ఈ ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నానండి. మాడిపోకోకుండా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు చాలా తొందరగా వేగిపోతాయి, చూసుకొని మనం జాగ్రత్తగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు అయితే వేగిపోయినాయండి దోరగా. మనం ఇప్పుడైతే ఇవి రోట్లో వేసేసుకుంటున్నాను. చక్కగా ఎండుమిరపకాయలు, ఈ ధనియాలు అన్నీ పడేటట్టుగా మొత్తం రోట్లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే కళాయిలోని మనం ఇదిగోండి గోంగూర అయితే మనం గుంజడానికి కడిగేసేయడానికి ఒలుచుకున్న గోంగూర అయితే నీడల్లో వేసేసాను కదా. ఇప్పుడు గోంగూరని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసేసుకొని ఈ కళాయిలో అయితే వేసేసుకుంటాను.
శుభ్రంగా కడిగేసేసుకొని మళ్ళీ ఒకసారి కళాయి పొయ్యి మీద పెట్టేసేసుకొని ఈ నూనె సరిపోతే పర్వాలేదండి, లేదంటే ఇంకొంచెం నూనె వేసేసుకొని ఇప్పుడు ఆ నూనెలోని ఈ గోంగూరను అయితే మగ్గించేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి పచ్చడి అయితే. ఏ కూర లేకపోయినా కానివ్వండి, మనం ఈ గోంగూర పచ్చడితోటి చక్కగా 3 పూట్ల తినచ్చు. అంతైతే అమృతంలా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మనకి నిల్వ కూడా ఉంటుందండి పచ్చడి. ఈ గోంగూర మొత్తం చక్కగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గిచ్చేసేసుకోవాలి. ఈ గోంగూర అంతా మగ్గేలోపు నేనైతే ఈ ఎండుమిరపకాయలు అయితే దంచేసుకుంటానండి. రుచికి సరిపడానంత ఉప్పు వేసేసుకొని చక్కగా మెత్తగా దంచేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అండి, ఇది దంచుకునేటప్పుడే ఒక పెద్దది మీడియం సైజు వెల్లుల్లిపాయ తీసుకొని వెల్లుల్లిపాయ కూడా చక్కగా దీంట్లో వేసేసుకొని దంచేసుకోవాలి. ఇదిగోండి వెల్లుల్లిపాయ రబ్బలు చక్కగా దీంట్లో వేసేసుకొని ఈ ఎండుమిరపకాయలతోటి చక్కగా దంచేసుకోవాలి మెత్తగా. గోంగూర అంతా మగ్గిపోయిందండి. గోంగూర కూడా పక్కకు తీసేసుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఇలాగైతే ఉడికించేసుకోవాలి. ఉడికిచ్చేసుకున్న గోంగూరని పక్కన పెట్టేసేసుకుంటున్నాను. వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి చుక్క వేసుకొని తింటే అసలు మామూలుగా ఉండదు. అమృతం కంటే ఇంకా ఏమైనా పేరుంటే అది పెట్టాలి అనిపించింది మనకు అలాగా.
ఇదిగోండి, మనం వేసుకున్న వెండి మిరపకాయల్ని ఇలాగైతే దంచేసుకున్న తర్వాత చూడండి ఎలా దంచుకున్నాను. ఇలాగా మనము ఇప్పుడు దీన్ని చక్కగా ఈ కారం పళంగా మనం వేడివేడి అన్నంలో కూడా వేసుకొని తినచ్చండి. ఇది కూడా ఇంకొక కొంచెం దీంట్లోనే ఇంకా కొంచెం ఎక్కువ వేసి చేసేది నేనైతే వీడియో చేస్తాను. చాలా బాగుంటుంది అది కూడాను. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు దంచేసుకున్నాం కదా, కొంచెం అయితే ఈ గోంగూర కూడా వేసేసుకొని ఇదిగోండి దంచేసుకుంటాను. గోంగూరకు మొత్తం వేసేసానండి. వేసేసిన తర్వాత చక్కగా దంచేసేయడమే. మనం మిక్సీలో వేస్తే అంత బాగోదండి, ఇలా రోట్లో చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో, స్మెల్కే కడుపు నిండిపోతుంది. ఇప్పుడే తినేయాలన్నంత స్మెల్ వస్తుంది అన్నమాట. అంటే మనం వేసింది కొంచెం పేస్ట్ గట్టిగా ఉంది కాబట్టి అడుగునేమన్నా ఈ కారం అనేది మిగిలిపోతే ఎండుమిరపకాయలది ఒకసారి ఇలా గంటతో కలిపేసేసుకొని ఒక్కసారి దంచేసుకోండి. చూడండి, చూసారా రెడీ అయిపోయింది పచ్చడి అయితే. ఇంకైతే ఇప్పుడు దీంట్లోని అన్నీ వేసి ఒక్కటి వేయకపోతే టేస్ట్ అనేది కొంచెం తేడా వచ్చిందండి. అలాగే మెయిన్ గోంగూరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చూపిస్తాను, ఉల్లిపాయ. చూసారా, ఇది చాలా సినిమాల్లో డైలాగ్ కూడా ఉందండి, గోంగూరలో ఉల్లిపాయ అని. ఉల్లిపాయ లేదంటే గోంగూర అసలు ఆ టేస్టే వేరు, గోంగూరలో ఉల్లిపాయ వేస్తే. ఇంకైతే ఉల్లిపాయ కూడా వేసేసుకుంటాను. ఇదిగోండి ఉల్లిపాయ అయితే ఇవి తీసుకున్నాను. చక్కగా ఇలా కట్ చేసుకొని మనం ఇంకోటండి, దీంట్లోని మనం పచ్చడి మెత్తగా దంచినట్టు మెత్తగా దంచేస్తే ఉల్లిపాయ అనేది అస్సలు టేస్ట్ అనేది అంత బాగోదు. మనం తింటున్నప్పుడు పంటి కింద పడాలన్నమాట. అన్నం పెట్టుకున్నప్పుడు ఆ ఉల్లిపాయ అనేది అప్పుడు నిజంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ పచ్చడిలో ఉల్లిపాయ అనేది నాని ఊరి ఆ పులుపు ఆ ఉప్పు కారం అన్నీ పట్టి ఉల్లిపాయ అనేది నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను పచ్చడిని తీసి ఇలా పక్కన పెట్టుకొని, చూసారా పచ్చడిని తీసి ఇలా పక్కన పెట్టేసేసుకొని ఒక్క 2 నిమిషాలు ఉల్లిపాయ అయితే దంచుకుంటాను. మెత్తగా దంచుకోకుండా కచ్చపచ్చగా. చూడండి ఒకసారి ఎలా దంచాను. ఇదిగోండి ఇలాగా కచ్చపచ్చగా ఇలా దంచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా దంచినప్పుడు ఏంటంటే మనం తినేటప్పుడు చక్కగా మన పంటి కింద పడుతుంది అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కడన్నా కొంచెం పెద్ద పలుకులు మీకు కనిపిస్తే అలా ఒకసారి దంచేసేసుకొని ఇంకా పచ్చడి మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. పచ్చడి మొత్తం దీంట్లో వేసేసుకొని ఒకసారి ఆ ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి పచ్చడి మొత్తం కలిసేలాగా ఒకసారి రుబ్బేసేసుకున్నాం. మొత్తం కలిసిపోయినాయండి. ఇప్పుడైతే
నేను పచ్చడి అయితే తీసేసుకుంటున్నాను. ఒకసారి ఈ టైంలోనే తీసుకునే టైంలోనే పచ్చడి మనం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని, ఉప్పు ఏమైనా తక్కువైతే ఇప్పుడు కలిపి రుబ్బేసేసుకొని తీసేసుకుంటే సరిపోయిద్దండి. ఒకసారి ఉప్పు అయితే చూసేస్తాను. నిజంగా చాలా బాగుందండి. మేము మొన్న అంటే కొన్ని రోజుల క్రితం తిన్నా కానీ నాకు మళ్ళీ ఏంటో తినాలనిపించి గోంగూర తెప్పించుకొని మరీ చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. రోట్లో చేసిన టేస్ట్, కట్టెల పొయ్యి మీద చేసిన టేస్ట్ నాకు కొట్టొచ్చినట్టు కనిపించినట్టుగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మనకి నిల్వ ఉంటుందండి. దోశల్లో వేసుకుని తినచ్చు, ఇడ్లీలో వేసుకుని తినచ్చు, వేడి వేడి అన్నంలో తినచ్చు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకైతే నేను గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను. కొంచెం కూడా వేస్ట్ కాకూడదు, మొత్తం నీట్గా తీసేసుకోవాలి. లేత గోంగూర కాబట్టి మనకి తొందరగా మగ్గిపోయింది, తొందరగా నలిగిపోయింది. చూడండి, జిగురు లాగా కూడా ఉంది లేత గోంగూర కాబట్టి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. ఇంకైతే ఇదిగోండి గిన్నెలోకి తీసేసుకుంటున్నా. వెనక్కి జరుపు, కొంచెం తమ్ముని ఫోటో కూడా మనకు వచ్చింది. ఇంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మిగతా వీడియోలు కూడా చూడడానికైతే ట్రై చేయండి.